హలో మూవీ లవర్స్, ఈరోజు మనం లేటెస్ట్ హిందీ మూవీ సయారా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ చూస్తూ చాలా మంది బాగా ఎమోషనల్ అయ్యారు. సో లెట్స్ సీ ద మూవీ స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వగానే లీడ్ క్యారెక్టర్ వాణిని చూపిస్తారు. వాణి తన బాయ్ ఫ్రెండ్ మహేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బికాజ్ ఈరోజు వాళ్ళు కోర్ట్ మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటారు. మహేష్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా వాణి తన డైరీ ఓపెన్ చేసి పాస్ట్ మెమొరీస్ చూస్తుంది. తనకి పోయమ్స్ రాయడం అంటే చాలా ఇష్టం. సో అన్ని మెమొరీస్ని పోయమ్స్ లాగా డైరీలో రాసుకుంటూ ఉంటుంది. మహేష్ కోసం కూడా స్పెషల్గా రాసిన పోయం ఉంటుంది. అప్పుడే కోర్టులో వాణి టోకెన్ నెంబర్ వస్తుంది. మహేష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ మహేష్ రాడు. సడన్లీ మహేష్ కాల్ చేస్తాడు అండ్ షాకింగ్ న్యూస్ చెప్తాడు. వాణి, నేనిప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా, నేను యూఎస్కి వెళ్ళిపోతున్నా, డోంట్ వెయిట్ ఫర్ మీ, ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. వాణి షాక్ అవుతుంది. ఎందుకు అలా అంటున్నావు మహేష్? నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేకపోతే చెప్పుండాల్సిండు కదా, పోస్ట్ పోన్ చేసేవాళ్ళం అంటుంది. అండ్ యూఎస్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతుంది. అప్పుడు మహేష్ అతనికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అండ్ మళ్ళీ ఇండియాకి రాడు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఆ వర్డ్స్ వినగానే వాణి షాక్ అవుతుంది. తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. కట్ చేస్తే 6 months లేటర్ వాణి స్టిల్ మహేష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రోజు అతని మెమరీసే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు వాణి వాళ్ళ ఫాదర్ తనని జాబ్ ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తాడు. జాబ్లో జాయిన్ అవుతే అయినా తన మైండ్ డైవర్ట్ అయ్యి బెటర్ అవుతుంది అని అంటాడు. సో వాణి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉండగా రోడ్ మీద ఒక అబ్బాయిని చూస్తుంది. అతను హెల్మెట్ లేకుండా బైక్ మీద ర్యాష్గా డ్రైవ్ చేస్తూ పబ్లిక్లోనే స్మోక్ చేస్తూ ఉంటాడు. వాణికి అతను అలా చేయడం నచ్చదు అండ్ అతని పైన నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత వాణి ఒక పెద్ద న్యూస్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ తనని వెంటనే సెలెక్ట్ చేయరు, బట్ ట్రైనింగ్ ఇస్తాము అంటారు. సో ట్రైనింగ్లో తన ఒక జర్నలిస్ట్ అండ్ రైటర్గా వర్క్ చేయాలి అండ్ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడే ఇందాకే బైక్ మీద ర్యాష్గా డ్రైవ్ చేసిన అబ్బాయి వస్తాడు. అతని పేరు క్రిష్. క్రిష్ చూడటానికి కొంచెం హార్ష్గా ఉన్నప్పటికీ యాక్చువల్లీ చాలా మంచి అబ్బాయి. క్రిష్కి ఒక మ్యూజిక్ బ్యాండ్ ఉంది అండ్ అతను టీమ్ లీడర్ కూడా. చిన్నప్పటి నుంచి అతనికి సింగింగ్ అంటే చాలా ఇష్టం. లైఫ్లో అతని డ్రీమ్ ఒక పెద్ద సింగర్ అవ్వాలని. సో ఒకరోజు వాణి తన డైరీ ఆఫీస్ కింద మర్చిపోతుంది. ఇది చూసిన క్రిష్ డైరీని వాణికి రిటర్న్ చేస్తాడు. దీనివల్ల వాణికి క్రిష్ మీద కొంచెం గుడ్ ఇంప్రెషన్ రావడం స్టార్ట్ అవుతుంది. క్రిష్ ఆఫీస్కి వచ్చాక అక్కడ ఎడిటర్తో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. మాలాంటి వాళ్ళు పైకి రావడానికి స్ట్రగుల్ అవుతుంటే మీరు ప్రాపర్గా ఆర్టికల్స్ కూడా రాయడం లేదు అని చాలా పెద్ద గొడవ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో ఎయిర్పోర్ట్లో ఉన్న గర్ల్స్ గురించి రాయగలరు, బట్ నా సాంగ్స్ గురించి అండ్ నా నేమ్ మాత్రం కరెక్ట్గా రాయలేరు అంటాడు. రిమెంబర్, మై నేమ్ ఇస్ క్రిష్ కపూర్, మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతే బాగుండదు అని చెప్పి వెళ్ళిపోతాడు. వాణి స్లోగా క్రిష్ మీద గుడ్ ఇంప్రెషన్ పెంచుకుంటుంది. క్రిష్ ఫ్రెండ్ కూడా క్రిష్ సాంగ్స్కి క్రెడిట్ తీసుకొని అతనివే అన్నట్టు చూపించుకుంటాడు. దీనివల్ల క్రిష్ అండ్ తన ఫ్రెండ్కి గొడవ అవుతుంది. క్రిష్ అతని టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఈవెంట్లో స్టేజ్ మీద సాంగ్ పాడతాడు. పబ్లిక్కి ఇది బాగా నచ్చి ఫ్యాన్స్ అయిపోతారు అతని సింగింగ్కి. నెక్స్ట్ డే ఒక పెద్ద సింగర్ క్రిష్కి కొలాబరేషన్ ఆఫర్ ఇస్తాడు. అతని పేరు ప్రిన్స్. అదే టైంలో వాణి ఆ పెద్ద సింగర్తో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తుంది. బట్ ఆ సింగర్ బిజీగా ఉండి ఇంటర్వ్యూ ఇవ్వలేకపోతాడు. తర్వాత క్రిష్ వాణి డైరీ నుండి సాంగ్ పాడతాడు. ఆ సింగర్కి బాగా నచ్చుతుంది. బట్ వాణి డైరీలో ఉన్న సాంగ్ హాఫ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాణి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మహేష్ మీద కోపంతో పేజెస్ చింపేసి ఉంటుంది. సో ఈ సాంగ్ కంప్లీట్ చేయాలంటే క్రిష్ అండ్ వాణి ఇద్దరూ కలిసి వర్క్ చేయాలి. అలా వాళ్ళిద్దరూ కలిసి సాంగ్స్ రాయడం స్టార్ట్ చేస్తారు. బట్ వాణి లిరిక్స్ మర్చిపోతూ ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది. సో క్రిష్ తనని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనతో క్రికెట్ ఆడి చేరప్ చేస్తాడు. అలా వాళ్ళు క్లోజ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు క్రిష్ లైఫ్లో అతని డ్రీమ్ ఏంటో వాణికి చెప్తాడు. దట్ అతనికి గ్రేట్ సింగర్ అవ్వాలని ఉందని అండ్ అతని సాంగ్స్ వరల్డ్ అంతా వినాలని అంటాడు. ఇదంతా వినగానే వాణి మళ్ళీ సాంగ్స్ రాయడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజుల్లో ఆ సాంగ్ కంప్లీట్ చేసి సింగర్ ముందు క్రిష్ పాడతాడు. ఆ సింగర్కి ఈ సాంగ్ చాలా బాగా నచ్చుతుంది. బట్ దాంట్లో ర్యాప్ కూడా కావాలి అంటాడు. సో వాళ్ళ ఒరిజినల్ సాంగ్ కాకుండా ర్యాప్తో ఉండే సాంగ్ లాగా చేయడానికి క్రిష్ కాంప్రమైజ్ అవుతాడు. బికాస్ అతనికి మనీ అవసరం ఉంటుంది. అలా చేంజ్ చేయడం వాణికి నచ్చక తన హర్ట్ అవుతుంది. అప్పుడే ఆ ప్లేస్కి పోలీసులు వచ్చి క్రిష్ ఫాదర్ తాగేసి రోడ్ మీద పడిపోయి ఉన్నాడు అని అతన్ని తీసుకొని వచ్చి తిడతారు. క్రిష్ చాలా కోపంగా వాళ్ళ ఫాదర్ని రోడ్ మీద వదిలేసి అతని మీద కొంత మనీ పడేసి వెళ్ళిపోతాడు.
ఇదంతా చూసిన వాణి బాధపడుతుంది అండ్ తన ఓన్ పాస్ట్ క్రిష్తో షేర్ చేసుకుంటుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మహేష్ చేసిన మోసం అంతా చెప్తుంది. నా లైఫ్లో నేను హర్ట్ అయ్యా, బట్ నీ కోసం రాసే సాంగ్స్ రైటింగ్ లో కాన్ఫిడెన్స్ దొరికింది. యూ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, బిగ్ స్టార్ అవ్వు అని క్రిష్తో అంటుంది. తర్వాత క్రిష్ మళ్ళీ అతని ఫాదర్ దగ్గరికి వెళ్ళి అతన్ని రీహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేస్తాడు. బట్ ట్రీట్మెంట్ 9 lakhs per year అని చెప్తారు. అప్పుడే ఒక సింగర్ క్రిష్కి ఒక ఆఫర్ ఇస్తాడు. క్రిష్ పాడే సాంగ్స్ అండ్ క్రెడిట్స్ ఆ సింగర్కి ఇస్తే మనీ ఇస్తా అంటాడు. ఇంకా వేరే దారి లేక వాళ్ళ ఫాదర్ కోసం క్రిష్ దీనికి ఒప్పుకుంటాడు. సో మెల్లగా క్రిష్ వాణితో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనం కలవకుండా ఉంటే బెటర్ ఇప్పటి నుంచి, నాకు కావాల్సిన మనీ దొరికింది, నీకు జాబ్ దొరికింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఇద్దరి హార్ట్లో స్టిల్ లవ్ ఉంటుంది. నెక్స్ట్ డే ఇంకో సింగర్ క్రిష్ సాంగ్ని పాడతాడు అండ్ దాంతో ఫేమస్ అవుతాడు. అతని సాంగ్స్ పాడుతూ ఫేమస్ అవుతున్నాడని క్రిష్ చాలా బాధపడతాడు. అదే కాన్సర్ట్లో వాణి కూడా ఉంటుంది. ఇద్దరు చూసుకుంటారు అండ్ మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసి క్లోజ్ అవుతారు. ఫ్రమ్ దెన్ ఇద్దరు కలిసి హ్యాపీగా సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఫేమస్ అవుతారు. గోవాకి ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు మ్యూజిక్ వీడియో షూట్ చేయడానికి. కానీ వాణి పేరెంట్స్ వీళ్ళ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు. తన పాస్ట్ గురించి గుర్తు చేసి బాగా తిడతారు. అప్పుడు వాణి ఏదో థింక్ చేస్తూ అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది. తనని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడ వాణిని టెస్ట్ చేసి ఆల్ ఓకే అంటారు. బట్ ఇప్పుడు వాణి వాళ్ళ పేరెంట్స్ క్రిష్తో మాట్లాడతారు. క్రిష్కి వాణిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే రిలేషన్లో ఉండమని చెప్తారు. దీంతో క్రిష్ వాణిని పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. అప్పుడు వాణి ఇంకా కొన్ని డేస్ టైం తీసుకొని మన రిలేషన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుందాం అంటుంది. ఒక రోజు వాణి మళ్ళీ తన డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్తుంది. అక్కడ డాక్టర్ తనని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ ఈరోజు డేట్ ఏంటి, వాళ్ళ తమ్ముడు వయసు ఎంత అని. వాణి ఒక్క క్వశ్చన్కి కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పదు. సో డాక్టర్కి డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. ముందు మనం విన్నాం కదా దట్ వాణి తన డైరీ మర్చిపోతుంది, సాంగ్స్ లిరిక్స్ మర్చిపోతుంది, ఇలా తన లైఫ్లో చాలా విషయాలు మర్చిపోతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు దట్ తనకి అల్జైమర్స్ డిసీజ్ ఉందని. ఇది విని వాణి చాలా షాక్ అవుతుంది అండ్ ఈ విషయం క్రిష్ నుంచి దాచిపెడుతుంది. నెక్స్ట్ డే తన ఆఫీస్కి వెళ్తుంది. సడన్లీ అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మహేష్ ఉంటాడు. అతను ఇప్పుడు ఆ కంపెనీకి పార్ట్నర్ అవుతాడు. అతనితో మాట్లాడి వాణి తన పాస్ట్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. కట్ చేస్తే క్రిష్ సాంగ్స్తో అతను చాలా ఫేమస్ అవుతాడు అండ్ చాలా ఫ్యాన్స్ అవుతారు అతనికి. సో వేరే సిటీస్లో అతని మ్యూజిక్ షోస్ పర్ఫామ్ చేయడానికి సూట్ కేస్ ప్యాక్ చేస్తూ ఉంటాడు. వాణి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ మళ్ళీ కాసేపటి తర్వాత తన ఇంకో సూట్ కేస్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు క్రిష్, మనిద్దరం కలిసే ఆల్రెడీ ఒక బ్యాగ్ని ప్యాక్ చేశాం కదా, మళ్ళీ ఎందుకు ప్యాక్ చేస్తున్నావు, హెల్త్ బాగానే ఉందా అని క్రిష్ అడుగుతాడు. ఏం లేదు, అంతా బాగానే ఉంది అని వాణి అంటుంది. క్రిష్ వెళ్ళాక వాణి మహేష్ని మీట్ అవుతుంది. అక్కడ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. వాణి మెమొరీస్ అంతా మిక్స్ అండ్ కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ మర్చిపోయి మహేష్తో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా మాట్లాడుతూ ఉండగా వాణి మహేష్తో పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అంటుంది. అది విని అతను షాక్ అయ్యి తనని తిడతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వదా, నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అంటాడు. తన బాగా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అక్కడే తన బ్యాగ్ అండ్ ఫోన్ మర్చిపోతుంది. సో క్రిష్ కాల్ చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కాల్ లిఫ్ట్ చేసి జరిగిందంతా చెప్తారు. ఇది వినగానే క్రిష్ చాలా షాక్ అయ్యి అతని మ్యూజిక్ టూర్స్ కోసం ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎక్కి వెళ్తూ ఉండగా మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసి ఆ సెక్యూరిటీ గార్డ్స్ నుంచి బ్యాగ్ అండ్ ఫోన్ తీసుకుంటాడు. వాణి టెస్ట్ రిపోర్ట్స్ ఆ బ్యాగ్లో ఉంటాయి అండ్ అతనికి అర్థమవుతుంది దట్ అన్నీ మర్చిపోతూ ఉంటుంది అండ్ తనకి అల్జైమర్స్ డిసీజ్ ఉంది అని. వెంటనే వాణి దగ్గరికి వచ్చేస్తాడు. తన ఏడుస్తూ అతన్ని తన లైఫ్ నుంచి వెళ్ళిపోమని అంటుంది. బికాస్ తన డిసీజ్ వల్ల అతన్ని కూడా మర్చిపోతుందేమో అని. కానీ క్రిష్ మాత్రం నేను ఎప్పటికీ నిన్నే లవ్ చేస్తుంటా అండ్ మర్చిపోతున్నా కూడా మళ్ళీ కొత్త కొత్త మెమరీస్ని క్రియేట్ చేస్తూనే ఉంటా అని హామీ ఇస్తాడు. అలా వాళ్ళు హ్యాపీగా ఉండి ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒకరోజు క్రిష్ ఒక సిటీలో అతని మ్యూజిక్ షో పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆ ఈవెంట్కి వాణి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మహేష్ కూడా వస్తాడు. వాణి అండ్ మహేష్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. వాణి అతనితో ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ మహేష్ వాణితో అడ్వాంటేజ్ తీసుకొని మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చూసిన క్రిష్ మహేష్ని బాగా కొడతాడు. అప్పుడు వాణి క్రిష్తో కత్తి చూపించి మహేష్ని ఏమైనా చేస్తే పొడి చేస్తాను అంటుంది. ఇంకా క్రిష్ ఆగిపోతాడు. అప్పుడు మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఉంటాడు. ఎట్ దిస్ పాయింట్ వాణి మహేష్ని చేస్ చేస్తుంది. బట్ క్రిష్ తనని ఆపుతాడు. వాణి కోపంలో క్రిష్ హ్యాండ్ మీద నైఫ్తో పొడి చేస్తుంది. ఇది చూసి క్రిష్ హర్ట్ అవుతాడు. బట్ స్టిల్ తన మీద లవ్ అస్సలు తగ్గదు. నెక్స్ట్ డే ఇదంతా జరిగింది అని వాణి మర్చిపోయి క్రిష్తో నార్మల్గానే ఉంటుంది. మ్యూజిక్ షోకి టైం అవుతుంది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అంటుంది. నిన్ననే షో అయిపోయింది అండ్ మనం బాగా ఎంజాయ్ చేశాం అని క్రిష్ అంటాడు. తన హర్ట్ అవ్వద్దని అబద్ధం చెప్పుంటాడు. అలా మాట్లాడుతూ ఉండగా వాణి క్రిష్ని మహేష్ అనేస్తుంది.
ఇదంతా తట్టుకోలేక క్రిష్ చాలా బాధపడి ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ డే క్రిష్ ఇంటికి వచ్చేసరికి వాణి అక్కడ ఉండదు. ఎక్కడ వెతికినా కనిపించదు. తన కోసం ఎంతో సర్చ్ చేస్తాడు. ఇంకా కోపంలో తన పిక్స్ అన్నీ బ్రేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి వాణి డైరీ కనిపిస్తుంది. దాంట్లో క్రిష్ కోసం తనొక సాంగ్ రాసి పెడుతుంది. క్రిష్ ఈ సాంగ్ని అందరికీ వినిపించాలనుకుంటాడు. ఈ సాంగ్ని అన్ని సిటీస్లో పాడి క్రిష్ చాలా బిగ్ సింగర్ అయ్యి బాగా ఫేమస్ అవుతాడు. చాలా ప్లేసెస్లో కాన్సర్ట్స్ చేస్తూ ఉంటాడు. బట్ స్టిల్ హార్ట్లో వాణి తిరిగి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. తన కోసం వెతుకుతూ కాశ్మీర్లో హెర్మిటేజ్కి వెళ్తాడు. అక్కడ కేర్ టేకర్ క్రిష్కి ఒక లెటర్ ఇస్తుంది. లెటర్లో వాణి ఇలా రాసుంటుంది. క్రిష్ మ్యూజిక్ షోస్కి మహేష్ వచ్చిన రోజు అక్కడే తీసిన ఒక వీడియో వాణి చూస్తుంది. అది చూడగానే వాణికి అక్కడ జరిగినవన్నీ గుర్తొస్తాయి. తన మహేష్ కోసం క్రిష్ హ్యాండ్ మీద పొడి చేసిందని అండ్ క్రిష్ని ఎంత హర్ట్ చేసిందో మొత్తం అంతా గుర్తొస్తుంది. ఇంకా తను క్రిష్తోనే ఉంటే క్రిష్ లైఫ్ అండ్ కెరియర్ స్పాయిల్ అవుతుందని అతని లైఫ్ నుంచి వెళ్ళిపోతుంది. అతని లైఫ్ బాగుండాలని తన చాలా బాధతో వెళ్ళాలని లేకపోయినా కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదంతా చదివిన క్రిష్ చాలా ఎమోషనల్ అవుతూ తన రూమ్లోకి వెళ్ళి చూస్తే అన్ని క్రిష్ ఫొటోసే ఉంటాయి. ఫైనల్లీ వాణి కనిపిస్తుంది. కానీ తన క్రిష్ని గుర్తుపట్టకుండా ఎవరు మీరు అంటుంది. క్రిష్ హార్ట్ బ్రేక్ అవుతుంది. బట్ క్రిష్ నేను సింగర్, నువ్వు రైటర్, నాకు హెల్ప్ చేస్తావా అని అంటాడు. తనకి వాళ్ళ పాస్ట్ గుర్తు చేయడానికి క్రికెట్ ఆడదాం అంటాడు. మెల్లగా వాళ్ళ మెమొరీస్ అండ్ లవ్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఫైనలీ వాణికి వాళ్ళ లవ్ గుర్తొచ్చి ఐ లవ్ యూ క్రిష్ కపూర్ అని గట్టిగా అరుస్తుంది. క్రిష్ బాగా ఏడుస్తూ వాణిని హగ్ చేసుకుంటాడు. లాస్ట్లో బిగ్ ఈవెంట్లో క్రిష్ అండ్ వాణి పర్ఫార్మెన్స్ చేస్తారు. మూవీ ఎమోషనల్గా ఇలా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.